అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానొల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. అది మరి దెబ్బ అంటే ఎవ్వరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో ఆయనే కేటీఆర్ అన్నట్టు దమ్కి ఇచ్చిండు కదా కేటీఆర్ సార్ మన సర్కార్కు. అదాని ముడుపుల స్కామ్లో మన ముద్దు బిడ్డ రేవంత్ సార్ కూడా ఏమన్నా ముట్టినయా అని మొట్టికాయలేసే వరకు అబ్బబ్బే చిచి అదానివ్వలు ఆయన ఎవరు నాకు తెలియదు అన్నట్టు కవర్ డ్రైవులు చేసి ఆయన ఇస్తా అన్న 100 కోట్లను మాకేం పట్టది పోని వాపాస్ ఇచ్చేసుడు చూస్తుంటే ప్రతిపక్షం దెబ్బకు సార్కు బొప్పి కట్టినట్టున్నదని అనుకుంటాను అంతా. అదాని అందరికీ లంచాలు ఇచ్చి మోసం చేసిందని అమెరికాలో కేసు అయింది కదా. ఇక అది మన సీఎం రేవంత్ సార్ మెడకు కూడా పాము లెక్కనే చుట్టుకున్నది. మెడకు పడ్డ పాము కరవక మానదన్నట్టు సార్ను గరిచేపోయింది. అదాని పవర్ ప్రాజెక్టుల కోసం సర్కార్లకు ముడుపులు ముట్ట చెప్పి ప్రాజెక్టులు దక్కించుకున్నాడు. ఇన్వెస్టర్లను మోసం చేసిండని మొదటి సంది మొత్తుకుంటున్నారు. అంతేందుకు రేవంత్ సార్ కూడా అదానిని అంతకు ముందు ఎట్లా తిట్టిండు ఏం కదా. మరి ఏమైందో ఏందో గానీ అదానిని ఒక్క మాట అంటొట్టు మీదికెళ్ళి స్కిల్ యూనివర్సిటీ పెడతానంటే 100 కోట్లు అపర దానకరుణ్ లెక్క విరాళం ఇచ్చిండు అదాని గారు. మరి తెలంగాణ ఆయన సొంతూరు కాదు, రేవంత్ ఆయనకు చుట్టం కాదు. 100 కోట్లు ఇచ్చేటంత పాయరం ఎందుకుంటుందో ఇక మీరే కామెంట్లలో పెట్టుండ్రి. అదట్లుండంగానే ఆయన ముడుపుల భాగోతం బయటపడ్డది. సర్కారు జుట్టు ప్రతిపక్షానికి దొరికినట్టు అయింది. రేవంత్ సార్ను కేటీఆర్ సార్ అయితే ఆట ఆడుకున్నాడు. అదాని స్కామ్లో తమరి వాటెంతో చెప్పాలి రేవంత్ గారని ఎడ్డిచ్చిండు. దెబ్బకే రేవంత్ సార్ యూటర్న్ కొట్టిండు. తూచ్ మేము అదాని మంచోడనుకున్నాం కానీ ముంచెటోడని ఇప్పుడే తెలిసింది. అందుకే ఆయన ఇస్తాన్న 100 కోట్లు చెంద మాకేమొద్దని ఉత్తరం రాసినామని చెప్పుకొచ్చిండు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదాని సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. 100 కోట్ల సంగతి సరే గాని ఇంతకు దావోస్లో వేసుకున్న 12,000 కోట్ల ఒప్పందాల మాట ఏంది సారు అని ప్రశ్నిస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. అదానికి రాష్ట్రంలో ఉన్న డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రల సంగతి ఏంది సారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదానితో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకుంటారా? అట్లనే నడిపిస్తారా? మందిని మత్పరిచేందుకు ఈ చందాలు వాపసు పంపుతున్నామని డ్రామాలా అని ప్రశ్నిస్తుండ్రు ప్రతిపక్షం వాళ్ళు. మరి చూడాలి సర్కారోళ్ళు ఏం జవాబు చెప్తారో. జనాలకు జల్దిగానే కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎరకైంది. ఏడాది తిరగక ముందే కాంగ్రెస్ ప్రజాపాలన బతుకులను ఎంత మార్చిందో హెచ్డి క్లారిటీతోటి ఎరకబట్టిండ్రు. అందుకే విజయోత్సవ సంబురాలని ఊరూరికి ప్రచార రథాలు పోతుంటే దొరికించుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాండ్రు. 3 రంగుల జెండా పాటోలను మునుంపెట్టి ఉతుకుతుండ్రు కదా పల్లెల పొంటి జనం. మార్పు తెస్తామని గద్దెనెక్కిండ్రు. ఏం మార్పు తెచ్చిండ్రు? తినే కూట్ల మన్ను పోసిండ్రు కదయ్యా. దండుగా మీకు ఓటేసి రైతు బంధు రాకుట్ట చేసిండ్రు. రుణమాఫీ మొత్తం చేయలేదు. పింఛన్లు చక్కగా ఇత్తలేరు. ఎందుకు వసేళ్ళింది మీ సర్కార్ వచ్చినాక? ఇంకా మేము అడ్డం పొడుగు పడావు చేసినామని బండ్లు వేసుకొని ప్రచారం చేసుకుంటారా ఊర్ల పొంటి అని జనం ఎత్తేడు దోషిల మన్ను వస్తాండ్రు. ఆరు గ్యారెంటీలలో ఏమొచ్చింది అని అడుగుతున్నారన్న. బరాబర్ మీరు అడిగిన క్వశ్చన్ కాకపోతే మనకు మేనిఫెస్టోనే ఫస్ట్ పెట్టేసి ఏడాదిలో ఒక్కసారి కూడా అంటే అంత పని ఇక్కడ పల్లెటూరులో పడదు అన్న. నేనేమంటున్నా విలేజ్ లో సిటీలో దేనికి పడుతుంది చెప్పాలా?
సిటీలో జాబ్ చేసుకునే వాళ్ళకి ఇది పడుతుంది, ఇది వర్తిస్తుంది. దాదాపు మినిమం సిటీ ఓల్డ్ సిటీకి వర్తిస్తుంది. సిలిండర్ అంటావు కదా, సిలిండర్ ఇంత వరకు దేనికి అమలు కాదు. 5 లక్షలు ఇస్తా అన్నారు కదా, 5 లక్షలు కూడా దేనికి పని చేయలే. చూసిండ్రా ఇడ తిడుతున్న పల్లెలే ఇంతకు ముందు కాంగ్రెస్ కు ఓటేసి పట్టం కట్టిండ్రు. అదే పల్లెలు ఇయాల కాంగ్రెస్ లీడర్లను చూస్తేనే బగబగ మండి పడతాండ్రు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాకా యాడికి పోయినా గివ్వే సీన్లు కనబడుతున్నాయి. విజయోత్సవ సభ ప్రచార రథాలను చూస్తేనే జనం కుత ఉడుకుతాండ్రు. ఏ సర్కార్ అయినా ఇంత వ్యతిరేకత వచ్చేటందుకు 5 నుంచి 10 ఏళ్ల టైం పడుతుంది. కానీ ది గ్రేట్ మన రేవంత్ వారి పాలనలా ఏడాది లోపే వచ్చేసిందంటే ఎంత గొప్పోళ్ళో కదా. మొన్న డైరెక్టర్ కొరటాల శివ దేవర సినిమా ప్రమోషన్లప్పుడు ఓ మాట చెప్పిండు, ప్రపంచంలో ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటే ఎవ్వరితోటి ఎవరికి ఏ లొల్లి పంచాదులు ఉండయి, పక్కనోళ్ళ పనిలో ఇంకొకరు ఏలు పెడితేనే అది యాడికో పోయి ఏందో పెంట అవుతుందని అనుకొచ్చిండు. నిజంగా రామ్ గోపాల్ వర్మ ముచ్చట చూస్తుంటే అందరికి అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మాఫియా మీదనే సినిమాలు తీసిన మాస్ డైరెక్టరు ఇప్పుడు పోలీసులకు దొరికితే ఏడ ఈ విమానం మూతలు మోగిస్తారో అని దొరకకుండా తప్పించుకొని తిరుగుతాండు. ఏపీ సర్కారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఎవ్వరు విడిచిపెడతలేదు కదా. వైసీపీకి సపోర్ట్ గుండి టీడీపీని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరిని ఉరికిచ్చి మరీ లోపటేస్తుంది. ఇక ఇప్పుడు ఆర్జీవి వంతొచ్చింది. సినిమాల జీవి అప్పట్లో కొద్ది రెచ్చిపోయిండా. లోకేష్ బాబు సార్ల మీద తప్పు ఉప్పు అనుకుంటా వైసీపీ అండ చూసుకొని తెగ పోస్టులు పెట్టిండు. ఇప్పుడు అవే ఆయన కొంప ముంచినాయి. దాని మీద టీడీపీ లీడర్లు కేసు పెట్టిండ్రు ఒంగోళ్ళ. ఇక పోలీసు వాళ్ళు విచారణకు రావాలని ఆర్జీవికి నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులకు రిప్లై ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కు పోయి విచారణకు హాజరు పడకుండా తప్పించుకొని తిరుగుతాండు. మూడోసారి కూడా విచారణకు రాకపోయే వరకు నిన్న ఆంధ్ర పోలీసు వాళ్ళు హైదరాబాద్లోన్న ఆర్జీవి ఇంటికి వచ్చిండ్రు. తీరా చూస్తే ఆర్జీవి ఆడికేంచి తోక వీకిండు. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. నిన్నటి సంది ఆర్జీవి పోలీసు వాళ్ళతోటి దాగుడు మూతల దండాకోర ఆట ఆడతాండు. ఆయన జాడ దొరకబడతందుకు పోలీసు వాళ్ళు ముప్పు తిప్పలు పడతాండ్రు. ఇక దొరకకుండా దాక్కొనే ముందస్తు బెయిల్ కోసం వకీళ్లతోటి వ్యవహారం నడిపిస్తుండని అంటాండ్రు. కానీ ఎసొంటోడు ఎట్లయిపోయిండు, ఏదో 4 బూతు సినిమాలు 2 దయ్యం సినిమాలు తీసుకొని ఆయన సినిమాలు ఆయన చూసుకొని నడిమిట్ల పబ్బులకు పోయి ఎంజాయ్ చేసుకుంటుండక ఏమిటికొచ్చిన తిప్పలి. వర్మ మనకి ఇదేం కర్మ అని ఆర్జీవీ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతుండ్రట పాపం. అమ్మో సినిమాల్లో చూస్తే గన్ని వేల కోట్ల డ్రగ్స్ ఉంటుందా, ఎక్కువ చెప్తారనుకున్నాగా నీ నడుమ సముద్రంలో కోస్ట్ గార్డ్ వాళ్ళు పట్టుకుంటున్న డ్రగ్స్ చూస్తుంటే దేశంలో ఎన్ని లక్షల కోట్ల డ్రగ్స్ దందా నడుస్తుందో ఎరుకైతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇలా దొరికిందంతా ఒక లెక్క అన్నట్టున్నది. అండమాన్ కాడ దొరికిన డ్రగ్స్ ఇలువ చూస్తే మీరు నమ్మరు. 20,000 కోట్ల ఇలువైన డ్రగ్స్ దొరికినాయి. ఎరికేనా చూడు కావాలంటే. ఇండియన్ కోస్ట్ గార్డ్ చరిత్రలనే ఎన్నడూ దొరకనంత డ్రగ్స్ దొరికింది. 1 కోటి కాదు 2 కోట్లు కాదు 20,000 కోట్ల ఇలువైన 5,500 కిలోల డ్రగ్స్ను దొరకబట్టిండ్రు ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు. మయన్మార్ దేశంకెళ్ళి అండమాన్ దిక్కొస్తున్న చేపలు పట్టే పడవ అనుమానంగా కనిపించే వరకు కోస్ట్ గార్డ్ వాళ్ళు పోయి చెకింగ్ చేస్తే 5,500 కిలోల డ్రగ్స్ అందులో ఉండు చూసి పరిశాన్ అయిపోయిండ్రు. ఎంబటే బోట్ను సీజ్ చేసి దొరికినోళ్లకు బేడీలేసి అండమాన్కు తీసుకొచ్చిండ్రు. ఇక డ్రగ్స్ ఇలువని లెక్క కడితే 20,000 కోట్లని తెలిసి నోరెళ్ళబెట్టిండ్రు. గిప్పుడే గిన్ని వేల కోట్ల డ్రగ్స్ దేశంలోకి వచ్చినాయి అంటే కడమ జాగాళ్ళకెళ్ళి ఎన్ని వేల కోట్ల డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయి, ఎన్ని లక్షల దందా నడుస్తుందో మీ ఊహకే ఇడిచిపెడుతున్నాం. మొన్న కూడా గుజరాత్లో 2,000 కోట్ల ఇలువైన డ్రగ్స్ను పట్టుకుండ్రు. అది కూడా గిట్లనే బయట దేశంలోకి వెళ్ళి ఇండియాకు తెస్తుండ్రు. ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దీని వెనక పొంటి ఎవరి హ్యాండ్ ఉంది, ఏడికెళ్ళి తెస్తుండ్రు అన్నది ఎంక్వైరీ చేస్తుండ్రట. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ వచ్చేటప్పుడు గిసొంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరే. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్థి.